ఓకే, ఈరోజు మనము నరసింహ శతకంలో నుంచి శతకంలో నుంచి పద్యాలు నేర్చుకుంటున్నాం. నరసింహ శతకం దీన్ని రాసింది శేషప్ప గారు రచించిన నరసింహ శతకంలో నుంచి మనము పద్యం చూసుకుంటాం. నేను పద్యం చదువుతాను, మీరు వినండి, తర్వాత పద్యం చెప్పాలి, సరేనా? ఇప్పుడు నేను పద్యం చెప్తాను, మీరు వినండి. లోకమందెవడైన లోభి మానవుడున్న భిక్షమర్తికి చేత పెట్టలేడు, తాను పెట్టకయున్న తగవు పుట్టదు గాని యొరులు పెట్టగా చూచి ఓర్వలేడు. దాత దగ్గర చేరి తన ముల్ల పోయినట్లు జూహతో జాడీలు చెప్పుచుండు, ఫలము విఘ్నంబైన బల సంతసమునందు మేలు గలిగిన చూడబోర్వలేడు. శ్రీరమానాథ ఇటువంటి క్రూరునకును భిక్షకుల శత్రువని పేరు పెట్టవచ్చు. భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఇది కాకుచ్చం శేషప్ప కవి గారు రచించిన నరసింహ శతకం నుంచి పద్యం మనము ఇప్పుడు చదువుకుందాం. ఓకేనా? దాని యొక్క అర్థం ఏంటో మనము ఇప్పుడు తెలుసుకుందాం.